అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎప్పుడు ఒక సంచలనమే. ఫ్యాక్షన్ రాజకీయాలంటే మామూలుగా అందరికీ మొదట గుర్తొచ్చేది రాయలసీమ. రాయలసీమను మించినటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలని పల్నాడు జిల్లా చూస్తూనే ఉంటుందన్నమాట. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ మాచర్ల నియోజకవర్గానికి ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇంకొకరు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. వీళ్ళని మాచర్ల నియోజకవర్గం అలాగే పల్నాడు జిల్లా ఆ ప్రజలంతా ఏమని పిలుస్తారంటే నరరూప రాక్షసులు, రక్తం రుచి మరిగినటువంటి జంతువులు, రక్త పిపాసులు అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తే జనాలు బెంబేలెత్తిపోతూ ఉంటారు. అంతటి రాక్షసత్వాన్ని ఈ అన్నదమ్ములిద్దరూ గత కొన్నేళ్లుగా పల్నాడు జిల్లాలో విపరీతంగా ప్రదర్శిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. తమకు ఎదురొచ్చిన వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా సరే ఫిజికల్గా ఎలిమినేట్ చేయడమే ఈ పిన్నెల్లి బ్రదర్స్ యొక్క విధానం. తాము ఆడిందే ఆట, పాడిందే పాట. దోచుకున్నా ఎవడు అడగకూడదు, దాడులు చేసినా ఎవడు అడగకూడదు, కబ్జాలు చేసుకున్నా ఎవడు అడగకూడదు. నియోజకవర్గం మొత్తం తమ గుప్పెట్లో పెట్టుకొని గత 2 దశాబ్దాలుగా మాచర్ల ప్రజల్ని రాక్షసుల్లాగా, కొరివి దయ్యాల్లాగా పట్టి పీడించుకుని తింటూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక ఈ పిన్నెల్లి బ్రదర్స్ చేతిలో దారుణాతి దారుణంగా ప్రాణాలు వదిలినటువంటి రాజకీయ ప్రత్యర్థుల లిస్టు మాత్రం చాంతాడంతా ఉంటుంది. వీళ్ళకి ఆపోజిట్గా ఎవరు ఉన్నా సరే వాళ్ళని భయం లేకుండా, బెరుకు లేకుండా ఫక్తు సినిమాలలో ఏ విధంగా అయితే తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారో అలా ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఇద్దరు వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టపగలు నడి రోడ్డు మీద చంపేసి విసిరేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు ఉదాహరణకు తోట చంద్రయ్య అనే తెలుగుదేశం కార్యకర్త గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తోట చంద్రయ్యది పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ తోట చంద్రయ్య చాలా యాక్టివ్గా ఉంటాడు. వెల్దుర్తి మండలంలో తోట చంద్రయ్య అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అతను రాజకీయంగా అడ్డొస్తా ఉన్నాడని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉందనేటటువంటి అహంకారంతో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టపగలు నడి రోడ్డు మీద ఆ తోట చంద్రయ్య గొంతు కోయించి చంపించడం జరిగింది. అప్పట్లో ఆ తోట చంద్రయ్య గారి మరణం పెద్ద దుమారాన్ని లేపినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఈ పిన్నెల్లి బ్రదర్స్ యొక్క దారుణాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పల్నాడు జిల్లాలో. అదే గుండ్లపాడుకు చెందినటువంటి మరో 2 తెలుగుదేశం పార్టీ నాయకులను చంపించడం జరిగింది. నిన్నటికి నిన్న గుండ్లపాడుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు జీవిశెట్టి వెంకటేశ్వర్లు అలాగే జీవిశెట్టి కోటేశ్వరరావు, 2 తెలుగుదేశం పార్టీ నాయకులను తమకు రాజకీయంగా ఎదురొస్తా ఉన్నారు అనేటటువంటి కక్షతో కుట్ర చేసి తెలంగాణ నుంచి వాళ్ళ స్వగ్రామానికి వెళ్తూ ఉంటే స్కార్పియో వాహనంతో గుద్దించి వాళ్ళను చంపినటువంటి కేసు ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైంది. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు A4గా ఉండడం జరిగిందనమాట. ఇదే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి ఘటనలు. ఈ పిన్నెల్లి బ్రదర్స్ రాక్షసుల మాదిరిగా తయారైపోయారు. ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఆ నియోజకవర్గం ప్రజల పాలిట దయ్యాలుగా మారిపోయారు. రక్తం తాగుతూ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇక ఈ పిన్నెల్లి బ్రదర్స్ సృష్టించినటువంటి మారణకాండ అంతా ఇంతా కాదు. మాచర్ల నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ కనపడినప్పటికీ వాళ్లను నిర్దాక్షిణ్యంగా తన కార్లతో గుద్దించుకొని వెళ్ళిపోయినటువంటి దుర్మార్గుడు ఈ పిన్నెల్లి, అతని సోదరుడు వెంకటరామరెడ్డి. నిత్యం తన వెంట కత్తులు, బాంబులు, వేట కొడవళ్ళు
వెంట పెట్టుకొని తిరుగుతూ రౌడీ మూకల్ని వెనకలేసుకొని తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి నీచుడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి కూడా. పల్నాడు జిల్లాలో పనిచేసేటటువంటి స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నరసింహారావు అనేటటువంటి వ్యక్తి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఒక తొత్తుగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఆ నరసింహారావుని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా కావచ్చు లేదా గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, వాళ్ళ పార్టీ తరఫున ఏదైనా తమ వాయిస్ని వినిపిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టించడాలు. అంతేకాకుండా ఈ నరసింహారావు అనేటటువంటి కానిస్టేబుల్ తానొక పోలీస్ అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోయి రామకృష్ణారెడ్డి కోసం ఎన్నికల సమయంలో రామకృష్ణారెడ్డి ఉసిగొలిపినటువంటి రౌడీ మూకలో తాను ఒకటిగా చేరిపోయి ఏ విధంగా పల్నాడులో దారుణాలకు దిగబడ్డాడో అందరం చూసాం. ప్రభుత్వం మారింది, అతను సస్పెండ్ అయ్యాడు. కానీ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని భార్యకి ఎంపీపీ పదవినిచ్చి రాజకీయంగా వాళ్ళని మెయిన్ లైన్లోకి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి. ఇక తుర్కా కిషోర్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెంచి పోషిస్తూ ఉండేటటువంటి మరొక ఆకురౌడి. ఈ తుర్కా కిషోర్ పేరు వింటే మొదటగా మనకు గుర్తొచ్చేది తుర్కా కిషోర్ చేసినటువంటి దాడిలో తీవ్రంగా గాయాల పాలయ్యి హాస్పిటల్లో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, అలాగే ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. వీళ్ళు మాచర్ల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మీద వెళితే అక్కడ ఈ తుర్కా కిషోర్ పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని వెంటపడి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను చంపేయడానికి ఆ రోజు ప్రయత్నం చేశాడు. ఆ విజువల్స్ కూడా యూట్యూబ్లో కొడితే మనందరికీ వస్తాయి. అటువంటి ఆకురౌడీలను పెంచి పోషించడమే కాకుండా వాళ్ళ ప్రభుత్వంలో ఆ ఆకురౌడి తుర్కా కిషోర్కి మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్గా కూడా అతన్ని నియమించి విచ్చలవిడిగా మున్సిపాలిటీ నిధులను దోచుకున్నటువంటి దుర్మార్గులు ఈ పిన్నెల్లి బ్రదర్స్. ఇక ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే బలంగా గ్రామాలలో తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళనందరినీ ఫిజికల్గా ఎలిమినేట్ చేయడం ద్వారా ఆయా గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం ద్వారా తాము బలపడొచ్చు అనేటటువంటి నీచమైనటువంటి రాజకీయానికి తెరలేపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ నాయకులను పల్నాడు జిల్లాలో నిత్యం వేధిస్తూ వాళ్ళపైన దాడులు చేస్తూ వాళ్ళను ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తూ తద్వారా గత 2 దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంతటి దుర్మార్గంగా, ఇంతటి నీచంగా, ఇంతటి రాక్షసత్వంగా ప్రవర్తించేటటువంటి ఈ సైకో ఉన్మాదులు రాజకీయాల్లో ఉండడానికే అనర్హులు. ఇక ఈయన గారి దోపిడీలు ఏ స్థాయి వరకు వెళ్ళాయంటే నాగార్జున సాగర్ దగ్గర ఉన్నటువంటి 200 ఎకరాలని ఇతగాడు కబ్జా చేసుకొని తన అండర్లో పెట్టుకొని వాటిని అనుభవిస్తూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక పల్నాడు జిల్లాలో ఇతగాడు కబ్జాలు చేసినటువంటి వందలాది ఎకరాలు ఆయా రైతులు బాధలు చెప్పుకుంటా ఉంటే కడుపు ఎవరికైనా సరే తరుక్కుపోయేటటువంటి పరిస్థితి. ఇక ఈ పిన్నెల్లి బ్రదర్స్ ఎంతటికి తెగిస్తారంటే తమకు ఆపోజిట్గా నామినేషన్ వేయడానికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంజిరెడ్డిని స్వయంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డే తన కారుతో గుద్దించి నువ్వు నామినేషన్ వేస్తే నిన్ను పీక కోసి చంపుతానని బెదిరించినటువంటి పరిస్థితి. ఆ సమయంలో పోలీసులు కొంచెం ఆ అంజిరెడ్డి గారికి సపోర్ట్గా నిలవడంతో ఆయన పోటీకి దిగడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆ ఎలక్షన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ గెలవడం కూడా జరిగింది. ఇప్పుడు 2024 ఎన్నికల్లో పిన్నెల్లి బ్రదర్స్ యొక్క అరాచకాలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తి జూలకంటి బ్రహ్మానందరెడ్డి. అటువంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేస్తే ఈ రాక్షసుల బారి నుండి మనం తప్పించుకోవచ్చు అని మాచర్ల నియోజకవర్గం ప్రజలంతా నమ్మడం ద్వారా బ్రహ్మానందరెడ్డి గారు ఈరోజు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని మళ్ళీ బలహీనపరచాలి, మళ్ళీ రాజకీయంగా వాళ్ళు బలపడాలి అనేటటువంటి దారుణాతి దారుణమైనటువంటి రాజకీయ కుట్రకు తెరలేపి ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీకి నాయకులను, కార్యకర్తలను మళ్ళీ ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తూ దారుణమైనటువంటి మారణకాండకు తెరదీస్తూ ఉన్నారు ఈ పిన్నెల్లి బ్రదర్స్. ఈ రాక్షసుల నుంచి మాచర్ల నియోజకవర్గానికి, పల్నాడు జిల్లా ప్రజలకు విముక్తి కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల తరఫున
కోరుకుంటూ ఇటువంటి రాక్షసులు ఉండవలసింది ప్రజాక్షేత్రంలో కాదు, వీళ్ళంతా ఉండవలసింది జైళ్ళల్లో, వీళ్ళను జైలుకు పరిమితం చేయండి అని చెప్పేసి కోరుకుంటూ ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.